ఒకే ఒక క్యూరియాసిటీతో కూర్చున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ములుగు నాగదేవ వెంకటేశ్వర సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ రోజు ఐకేర్ గురించి చెప్పిన వరలక్ష్మి మ్యామ్ సూపర్ ప్రెజెంటేషన్ మ్యామ్, వితౌట్ స్లైడ్స్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనందరికి ఎంతో నీడ్. ఆ నాకు నా కెరియర్ లో అయితే ఐకేర్ గురించి నేను స్పెసిఫిక్ గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ వితౌట్ మెడిసిన్ ఒక అద్భుతమైన పాపకి నేను డెలివరీ ఇవ్వగలిగాను. వన్ అండ్ ఓన్లీ రీజన్ అది ఐ కేర్ ద్వారానే నేను చాలా గర్వంగా చెప్పగలను. బికాస్ ఆఫ్ ఎందుకు ఐ కేర్ అనే నేను పదాన్ని ఎక్కువగా వాడుతున్నాను, ఆ ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను అంటే ఐ కేర్ వాడినప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో 3 months అప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది. దాదాపు 7.28. అది ప్రెగ్నెన్సీలో హెవీ అని చెప్పారు డాక్టర్. ఇక్కడ చాలా ఫేమస్ తను ఆ డాక్టర్, గైనకాలజిస్ట్. నేను మా హస్బెండ్ ఇండస్ట్రీ వల్ల ఉన్న ప్రోడక్ట్ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి అస్సలు సెకండ్ థాట్ లేకుండా ఓకే మేడం థ్యాంక్ యూ అని చెప్పి ఇంటికి వచ్చేసి ఒక ఐ కేర్ ఓపెన్ చేసుకోండి, ఇంట్లో అప్పుడు స్టాక్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. సో వెంటనే తీసుకొని తాగాను. 1 month అంతే నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించాను, నాకు 0 నార్మల్ గా ఉంది, 1.2 అలా వచ్చింది. సో ఆ మేడం నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, మీరేం ఫుడ్ తీసుకున్నారు? అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఏం ఫుడ్ తీసుకున్నారు అన్నారు, ఏ టాబ్లెట్ వేసుకున్నారు అని తను అడగలేదు నన్ను. సో అంత గొప్ప ప్రోడక్ట్ అనమాట మన ప్రోడక్ట్. సో గైనకాలజిస్టులకి తెలుసు ఏంటి ఫుడ్ ద్వారానే తగ్గించుకోవచ్చు ఎన్ని హెల్త్ ఇష్యూ అని. సో అంత మంచి విషయం నన్ను ఆ రోజు చాలా ఇన్స్పైర్ చేసింది ఐ కేర్. సో అప్పటి నుంచి ఐ కేర్ అంటే నాకు అంత ఇష్టం. నా పాపని ఇప్పటికీ తెలిసిన వాళ్ళంతా ఐ కేర్ పాప అని పిలుస్తారు. సో అది కూడా ఒక హ్యాపీనెస్ నాకు. సో ఈ రోజు విషయానికి వస్తే మీ అందరికి కూడాను వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఎందుకు ఓన్లీ ఈ రోజునే మనం స్పెసిఫిక్ గా జరుపుకుంటున్నాం? స్త్రీ శక్తి ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము మన యొక్క గౌరవానికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మన స్త్రీ శక్తికి గౌరవం అనేది ముఖ్యం. సో అది మనం పొందుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పుట్టిందంటే మామూలుగా ఇంట్లో ఒక పండగ అనేది ఏర్పడుతుందండి. సో పనికి వెళ్తే మనకు మామూలుగా తను ఒకవేళ చదివితే మాత్రం అక్కడ ఒక జ్ఞాపకం లాగా ఉండిపోతుంది. పనికి వెళ్తే సమాజం అంతా తనని అభిమానిస్తుంది. అమ్మ అక్క చెల్లెలు సహోదరులు స్నేహితులు లేదంటే ఒక ఉద్యోగిని ఎవరైనా కానివ్వండి, ప్రతి రూపంలో కూడా మన స్త్రీ శక్తి అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో ఎస్ ఆర్ నో. కానీ ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలుగా చాలా మంది సక్సెస్ అంటే ఓన్లీ జాబ్ ఆర్ బిజినెస్ కాదు. సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ మెయిన్. సక్సెస్ అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో ఇవి కూడా మన సక్సెస్ లో ఒక భాగమే, జాబ్ ఆర్ బిజినెస్ తో పాటుగా. సో మనము మన స్ట్రెంత్ ని అర్థం చేసుకుంటూ ఎదురైన మన ముందున్న ప్రతి పరిస్థితిని కూడా దాటుకుంటూ ముందుకు సాగితేనే అది అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఒక మీనింగ్ అని నా అభిప్రాయం. సో ఈ ఉమెన్స్ డేని ఒక గుర్తు లాగా మనం చేసుకొని మన యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ మన యొక్క హెల్త్ ని చూసుకుంటూ మన యొక్క డ్రీమ్స్ కోసం ముందుకి సాగాలి అని ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను తీసుకున్న ఒక నిర్ణయం. సో మీలో ఎవరికైనా నచ్చితే ఈ డేని ఇలా స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. సో మన బలహీనతలు కాకుండా మన బలము మనమే మన బలం అని మనము చెప్పుకోవడానికైనా ఈ రోజు చాలా ఒక గ్రేట్ అవకాశం అని చెప్పొచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా సో లెట్స్ రైజ్ అండ్ షైన్, ఇన్స్పైర్. సో ఇలా మనం అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ చిన్న 2 words చెప్పాలని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సంధ్య మేడం గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ మ్యామ్, మంచిర్యాల్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్లీ ఇప్పుడే ప్రెజెంటేషన్ నుంచి వచ్చాను, విన్నాను ప్రోగ్రామ్ కూడా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఉమెన్స్ డే సందర్భంగా సార్ మనందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన మన ఎగ్జిక్యూటివ్ డైమండ్ ములుగు వెంకటేష్ సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అదే విధంగా అందరం ఒకసారి సార్ కూడా హ్యాపీ బర్త్డే చెప్దాము. మార్నింగ్ చెప్పాం. సో వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. సో ఇలా మా అందరినీ కలిపినందుకు. సో ఇక్కడ చూడండి అందరు ఉమెన్స్ ఎక్కువగా ఉమెన్సే ఉన్నారు. సో హ్యాపీగా ఈ రోజు ఎంత మంది హస్బెండ్స్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పారు? చెప్పారా మీ హస్బెండ్స్ హ్యాపీ ఉమెన్స్ డే అని? ఎంత మంది చెప్పారు? అందరు చెప్పారు? చెప్పలేదా? సో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసుకోండి, లేదంటే తంబని ఇవ్వండి. స్టేటస్ లో అయితే పెట్టుకుంటారు కానీ మన ఇంట్లో వాళ్ళని మనకి కనీసం రికగ్నేషన్ అనేది ఉండదు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది బాధ కూడా. ఎందుకు అంటే మనకంటూ ఒక మేడం కూడా చెప్తుంటారు, అర్చన మేడం, మనకంటూ ఒక వాల్యూ ఉండాలి, మనకంటూ ఒక ఖచ్చితంగా ఒకటి ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడతారు, చెప్తారు. సో రవికుమార్ సార్ చెప్పారు, థ్యాంక్ యూ సార్. సో అదే విధంగా ఇక్కడ జెంట్స్ ఉంటే కూడా ఎంతమంది మీ వైఫ్స్ చెప్పారు? చెప్పారా లేదా? మర్చిపోయి ఉంటారు. చెప్పలేదు మేడం, ఎందుకంటే మర్చిపోయి ఉంటారు. స్టేటస్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని ఉంటారు కానీ ఇంట్లో హస్బెండ్స్ వైఫ్ చెప్పరు, వైఫ్స్ హస్బెండ్ చెప్పరు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. కానీ చూడండి, ఒక కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కేర్ రూపంలో మన దగ్గర తీసుకొచ్చింది. అదే విధంగా మనకి సార్ కూడా ఇవాళ అంటే ఒక స్పెషల్ డే కాబట్టి అందరినీ ఇక్కడ ఒక గ్యాదర్ చేశారు. సో అందుకే మేడం కి, ములుగు నాగదేవ మేడం కి, అదే విధంగా సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సంధ్య ఫ్రమ్ మంచిర్యాల్. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ లోకి రావడానికి ముందు నేను ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేశాను 15 years. మనం అంటాం కదా, అక్కడ స్కూల్లో వర్క్ చేసినా ఎవరి జాబ్ చేసినా కూడా అంత మట్టికినండి, ఒక సాలరీ పే చేస్తారు, ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వచ్చాం. కానీ ఇక్కడ చూడండి, ఒక స్పెషల్ డే రోజు కూడా సార్ గుర్తుపెట్టుకొని మనందరినీ తీసుకొచ్చారు అంటే మనకి ఇచ్చే వాల్యూ అన్నమాట. మన లైఫ్ లో మనకంటే ఇలాంటి ఒక వాల్యూ, ఒక స్కిల్స్ కి తగ్గ వాల్యూ అనేది మనకి ఇక్కడ దొరుకుతుందంటే అంతకన్నా మంచి హ్యాపీనెస్ ఏం లేదు కదండి. అలా నా హెల్త్ ఇష్యూస్ కోసం నేను ఐపల్స్ యూజ్ చేశాను. అలా నాకేంటంటే యాక్చువల్ నా ప్రాబ్లమ్ హెల్త్ లో అంటే నాకు బ్రెస్ట్ లో గట్లు ఉండేది. అట్లా నేను 6 years సఫర్ అయ్యాను. అలా మెడికేషన్ యూజ్ చేశాను. మెడికేషన్ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని హోమియో వాడాను. సో వాడనంసేపే తగ్గేది, మళ్ళీ రిపీటెడ్ గా వచ్చేది. అలాంటి టైంలో ఒక ఐపల్స్ యూజ్ చేయడం వల్ల నాకు వితిన్ 4 days కంప్లీట్ అయి 5th day మార్నింగ్ కల్లా నాకు నార్మల్ అయిపోయింది. సో అలా ఈ ప్రొడక్ట్ ని నేను బిలీవ్ చేశాను. అలా బిలీవ్ చేసి నేను ఈ ప్రొడక్ట్స్ సో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు స్కూల్ కూడా మానేసి చిన్న ట్యూషన్స్ అట్లా చెప్పుకుంటే నేను ప్రొడక్ట్స్ అందరికి రీచ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దాదాపుగా 1-2 days నుంచి అందరూ వంటిల్లే వైద్యశాల, సో వంటిల్లు వదిలిపెట్టి మన ఆరోగ్యం అనేది వంటింట్లో ఉంది, హాస్పిటల్ లేదని అందరూ పెట్టుకున్నారు కదా స్టేటస్ లో. కానీ వంటింట్లో ఉంది ఆరోగ్యం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మన చేతిలో ఉంది మన ఆరోగ్యం. సో మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని మనం బాగుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలనేది నా సంకల్పం. సో ప్రతి ఒక్కరి సంకల్పం కూడా అందే. సో ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళందరూ అదే చేస్తూ ఉంటారు. సో అలా నేను ఏంటంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో నేను యాక్చువల్ గా ఒక 8-10 months నేను యాక్చువల్ గా నా టైం అంతా వేస్ట్ చేశాను. స్పెషల్ గా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నేను ఈ ఆర్గనైజేషన్ కి వచ్చినాక మాట్లాడడం కానీ నేను చెప్పడం కానీ సో ఈ ప్లాట్ఫామ్ లోనే నాకు జరిగిందండి. సో బిఫోర్ నేను స్కూల్లో ఎంత వర్క్ చేసినా కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, నా క్లాస్ రూమ్ లోనే ఉండేదాన్ని. సో నలుగురితో మాట్లాడాలన్నా సిగ్గుపడము, మొహం మాటం ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చానో సార్, ములుగు సార్ మాటల వల్ల నేను అలా మాట్లాడడం వచ్చాను. సో 5 o'clock ప్రోగ్రామ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి స్టార్టింగ్. ఇప్పుడు కాకుండా నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎక్కువ జెంట్స్ ఉండేది, లేడీస్ చాలా తక్కువ, ఒక 1 or 2 members ఉండేవారు. అలాంటి టైంలో సార్ ఫస్ట్ వీడియో ఆన్ చేసుకోమన్నారు. అలా ఒకసారి ఆన్ చేసుకున్న తర్వాత మాట్లాడమన్నారు. అట్లా ప్రతి దానికి ఒక చిన్న వీడియో వేసి దాని గురించి చెప్పమనేవాళ్ళు. అలా నాకు మెల్లిగా మాట్లాడడం వచ్చింది. తర్వాత ఎంసీ ఇచ్చారు, తర్వాత ప్రెజెంటర్ గా ఇచ్చారు. అలా మాట్లాడి అలవాటు చేసుకున్నాను అనమాట. సో అలా మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని 100,000 ప్రెజెంటేషన్స్ చెప్పగలుగుతాను అనమాట. వితౌట్ ఇప్పుడు మేడం అన్నారు కదా, వరలక్ష్మి మేడం ఎలా అయితే స్లైడ్స్ లేకుండా చెప్పగలిగిందో నాకు కూడా నిద్రలో కూడా మీరు లేసి అడిగినా కూడా నేను చెప్పగలుగుతాను అనమాట. సో అలాంటి స్కిల్స్, అలాంటి వాల్యూ అనేది నాకు ఈ ప్లాట్ఫామ్ లో చాలా వచ్చిందండి. సో స్పెషల్ థ్యాంక్స్ నాగదేవ్ మేడం కి అండ్ ములుగు సార్ చెప్తున్నానండి. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరు హెల్దీగా ఉంటూ మీ ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవాలని కోరుకుంటూ, అదే విధంగా మీకంటూ ఒక స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ ని మీరు పెట్టుకొని మీకంటూ ఒక మంచి వాల్యూని సంపాదించుకోవాలనేది నా కోరిక. సో అలాంటి వాల్యూ ఉన్నప్పుడు, స్కిల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన హస్బెండ్ ఏదండి ఎవరైనా వచ్చి మనకి విషెస్ చెప్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటీ మేడం.
ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ స్పీకర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సువర్ణ మేడం గారు, సువర్ణ శశికాంత్ గారు, వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఈ రోజు మనకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ఎగ్జిక్యూటివ్ ఏమైనటువంటి ములుగు నాగదేవి వెంకటేష్ సార్ గారికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన ఇండస్ వివా కంపెనీలో ఓన్లీ ఉమెన్స్ కి సంబంధించి బెస్ట్ ప్రొడక్ట్ గా ఐ కేర్ ఇచ్చినటువంటి మన సిఏ అంజయ్ సార్ కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకుందామండి. ఈ ఐ కేర్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అండి. ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మన సార్ కి ఒక్కసారి మనందరం కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. హార్ట్ఫుల్ గా హార్ట్ ఇచ్చేద్దామండి. సో ఈ ఐ కేర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ మన మార్కెటింగ్ లోకి మాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్రాల్ ఎగ్జిక్యూటివ్ అండి రవలి గంగాధర్ సార్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అప్లైనర్స్ అయిన సౌమేష్ యోకమ్మ సార్ కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. మాకు ఎక్కడ ఉన్నా కూడా ఎనీ టైమ్ లో కూడా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మా మంచిర్యాల టీం ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శివసార్ గారికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. అలాగే బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఐ కేర్ అండి. ఇందులో నేనేంటంటే 1 month లో నాకు బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చిందండి. నాకు మెన్సెస్ టైంలో ఏంటంటే ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఉండేది. సో విత్ ఇన్ 1 month లోనే నాకు ఒక మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఐ కేర్ తోటి. సో అలా ఐ కేర్ అనేది నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి, అందరికి, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కూడా స్టిల్ నా ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే వండర్ఫుల్ ప్రొడక్ట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ కాబట్టి. ఎందుకంటే ఐ కేర్ తాగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు, అది మనందరికీ తెలుసు. మనకు తెలిసినటువంటి విషయాన్ని నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. సో అదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా టీమ్ లో ఇప్పటి వరకు 3 members రూబీని అచీవ్మెంట్ చేశామండి. మెయిన్ గా ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక ఉమెన్ గా ఎంటర్ప్రీనర్ గా నన్ను మా శ్రీవారు థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్లడం జరిగింది. మా సార్ కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి చక్కటి అవకాశం అండి. మనం ఒక 2.5 earn చేస్తే మన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి హ్యాపీగా ఇక్కడ ఉన్న ఉమెన్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఇందులో మా టీంలో మా సంధ్య మేడం కూడా ఇప్పుడు సార్ని తీసుకెళ్తుంది. అలాగే లక్ష్మీ నరేష్ సార్ కూడా మేడం సార్ ఇద్దరు హ్యాపీగా వెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఉమెన్స్ లో వెళ్ళడానికి కూడా చాలా మెంబర్స్ మా ఉమెన్స్ టీం నుండి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ఇన్కమ్ ఏంటంటే 14 lakhs చేంజ్ ఉందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ములుగు నాగదేవి సార్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చారో స్పీకర్, సో మేడం రెడీగా ఉన్నారు తన షేరింగ్ ఇవ్వడానికి. వెల్కమ్ మ్యామ్. వరలక్ష్మి మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసినట్టు నా పేరు వరలక్ష్మి శివరాం. మేడం చెప్పినట్టు ఐఎమ్ వర్కింగ్ ఉమెన్. సో ప్రయర్ ఈ బిజినెస్ కన్నా ముందు నేను వర్క్ చేసేదాన్ని. అండ్ ప్లస్ మా హస్బెండ్ కూడా వర్క్ చేసేవారు. ఎందుకంటే బోత్ ఇద్దరం వర్క్ చేస్తున్నాము. స్టిల్ ఈ బిజినెస్ ని ఆఫ్ ఎందుకు చేసామో ఆ విషయాలు చెప్తాను. సో నాకు థైరాయిడ్ అటాక్ అయ్యి ఆల్మోస్ట్ నేను 100 kgs వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. ఎందుకు థైరాయిడ్ అటాక్ కాగానే నేను అంత వెయిట్ పుట్ ఆన్ కాలేదు. థైరాయిడ్ మెడిసిన్ ఒక 10 days వేసుకున్నాను. దాంతో నా వెయిట్ అంతా ఇంక్రీజ్ అయిపోయింది. సో నా పెద్ద పాప బర్త్ అయిన 1 year తర్వాత నాకు ఈ ఛాలెంజ్ ఫేస్ చేశాను నేను. అప్పుడు చిన్న పాప, ఆమెకు ఫుడ్ తినిపించాలన్నా చిన్న చిన్న బుడి అడుగులు వేసేది కదండి. అప్పుడు ఆ పాపకు తినిపించకుండా నేను చాలా అలసటతో అస్సలు నుంచునేదాన్ని కాదు, తినిపించేదాన్ని. మా మమ్మీ మీద డిపెండ్ అయ్యేదాన్ని. అమ్మ నువ్వే నువ్వే చూసుకో. అట్లా చిన్నప్పుడు ఆమెతో ఆడలేదు, చూడలేదు, చాలా కష్టం అయిపోయింది. కానీ ఈ ప్రోడక్ట్ నాకు ఒక లక్ష్మి రూపంలో నా ఇంటికి వచ్చిందండి. ఈ ప్రోడక్ట్ ని నేను ఐపల్స్ అనే ప్రోడక్ట్ ని ఐపల్స్ అండ్ ఐస్లిమ్ రెండు కూడా నేను ఒక 6 months కంటిన్యూస్ గా యూజ్ చేశాను. దాంతో నా వెయిట్ కరెక్ట్ 54 kgs కి వచ్చాను. తర్వాత నేను ఈ ప్రోడక్ట్ ని బిలీవ్ చేశాను. ఓకే, ప్రోడక్ట్ ఈజ్ గుడ్. మరి దీని ఇన్కమ్ ఎట్లా అంటే, నేను ఈ ప్రోడక్ట్ ని నమ్మిన తర్వాత ఒక 1 month లోనే మా హస్బెండ్
స్టార్ 1000 అనే ర్యాంక్ అచీవ్ చేశారు. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా చాలా హనీమూన్ కి వెళ్తే ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తామో అలా నేను నా హస్బెండ్ నన్ను ఒక 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్లి కూర్చో అమ్మా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందని చెప్పారు నాకు. సో నేను అసలు యాక్చువల్లీ ఇంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడ ట్రైనింగ్, నా కంపెనీలో ఇచ్చే ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఇంకా ఇదే హయ్యర్ ఉంది ఆ ట్రైనింగ్. అసలు ఐ వాజ్ షాక్డ్, ఏంటి కంపెనీ, దీని పోర్ట్ఫోలియో అంతా చెక్ చేశాను ట్రైనింగ్ నుంచి వచ్చినాక. ఇంకా అనుకున్నాను బిజినెస్ చేస్తే ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలి, లేకపోతే ఏ బిజినెస్ కూడా చేయొద్దు అని నా మైండ్ లో ఫిక్స్ అయ్యి ఈ బిజినెస్ చేశాను. అయితే ఏంటంటే నాకు బాగా ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ ఉమెన్ కి ఇచ్చే ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్. చూడండి ఇప్పుడు సార్ మనకందరికి ఉమెన్ కోసం ఎంత ఇది చేస్తారు. ఇంకోటి ఏంటంటే మన భర్త ముందే మన పేరు ఉంటుంది, వరలక్ష్మి శివరామ్ అని మేడం పిలిచారు కదా, అది అంటే డామినేటింగ్ కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు శశికాంత్ సార్ ఇక్కడ చూస్తున్నారు, సువర్ణ శశికాంత్ అని పిలుస్తారు, స్వప్న గోపీనాథ్ అని పిలుస్తారు. సో దట్ ఈస్ ఈక్వల్ అండ్ ఈ రెస్పెక్ట్ అనేది ఈ కంపెనీలో ఉంది. అది బాగా నచ్చింది. మన అచీవ్మెంట్ ని బాగా రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు నేను పరల్ ఎగ్జిక్యూటివ్, నన్ను ప్రతిసారి పరల్ ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి శివరామ్, పరల్ ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి శివరామ్, మన అచీవ్మెంట్, దట్ ఈస్ మన అచీవ్మెంట్ నా పరల్ ఎగ్జిక్యూటివ్ అంటే. సో ఆ అచీవ్మెంట్ ఇక్కడ నా హెల్త్ ని నేను చాలా సేఫ్టీగా చూసుకోవచ్చు, నా వెల్ బీయింగ్ కి ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. తర్వాత నేను చాలా డెవలప్ అయ్యానండి, చాలా అంటే చాలా డెవలప్ అయ్యా. బిజినెస్ ఒక ఉమెన్ డెవలప్ అవుతుందా అంటే మనకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలి, డైలీ ఒక మోటివేషన్ కావాలి, డైలీ ఒక క్లాస్ కావాలి. అట్లాంటి మంచి బిజినెస్ అండి మనని మనం సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవడానికి ఈ బిజినెస్ చాలా హెల్ప్ అవుతుంది. మనము వేరే లైఫ్ ని కంట్రోల్ చేయడం కాదు, మన లైఫ్ ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ బిజినెస్ ని. ఎందుకంటే మనకు చెప్పే రోజు చిన్నప్పుడు మనం ఏం చదువుకున్నాము, ఏబిసిడిలో ఒక ఫీజు కట్టి చదువుకున్నాము, కానీ ఇక్కడ మనకు లైఫ్ ఎడ్యుకేషన్ డైలీ మన ములుగు నాగదేవి వెంకటేశ్వర సార్, డైమండ్ సార్ మనకు డైలీ లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో మన లైఫ్ ఎలా మనం ముందుకు లీడ్ చేయాలి, మన ఎబిలిటీస్ ని పెంచుతారు. సో నేను ఒకటే స్లోగన్ చెప్తానండి, స్ట్రాంగ్ ఉమెన్ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్స్, వీ హ్యావ్ స్టాండర్డ్స్. ఇది ఒక్క విషయం అయితే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ Swapna ma'am again for inviting me, and thank you so much Mulugu Nagadevi Venkatesham sir for inviting me, and my line of upliner Aruna Narayana. Thank you ma'am, thank you so much. Over to you ma'am. Thank you ma'am, thank you so much. అండ్ నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కపటి పావని మేడం రెడీగా ఉన్నారు. మేడం వెల్కమ్ మ్యామ్. ఉన్నారా? ఒక్క సెకండ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజే కాదండి, మనకు ప్రతి రోజు ఉంటుంది. ఇంకా స్త్రీ లేనిదే సృష్టి లేదు అంటారు. ప్రతి ఇంట్లో ఒక స్త్రీ లేకుంటే ఆ ఇల్లే చీకటిగా ఉంటుంది. కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వన్స్ అగైన్. ఈ రోజు ములుగు నాగదేవి వెంకటేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వరలక్ష్మి మేడం గారు ఐకేర్ గురించి స్వీట్ గా షార్ట్ గా చాలా బాగా చెప్పారండి మీరు. నేను వచ్చేసి పావని అండి. నేను ఇందులోకి రాకముందు ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేశాను. నేను బ్యాక్ పెయిన్ తో అండ్ థైరాయిడ్ తో చాలా సఫర్ అయ్యేదాన్ని. ఆ టైంలో నాకు ఈ పల్స్ అనేది నాకు పరిచయం అయిపోయింది. దాన్ని యూజ్ చేశాను. ఒక 3-4 months దాన్ని కంటిన్యూ యూజ్ చేశానండి. బ్యాక్ పెయిన్ తగ్గింది, మళ్ళీ నా థైరాయిడ్ కూడా తగ్గిపోయింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. రీసెంట్ గా కూడా మమ్మీకి కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉండేది. హాస్పిటల్లో ఒక 10-15 days అట్లా సఫర్ అయింది అన్నట్టు. మన ఐకేర్ యూజ్ చేయించానండి. ఆపరేషన్ అన్న వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ కూడా లేకుండా మమ్మీ తన వర్క్ తను హ్యాపీగా చేసుకుంటుంది. మనకు ఈ ఐకేర్ అనేది ఒక అమృతం లాంటిది అన్నట్టు. అమృతం అయితే తీసుకుంటే దేవతలు ఎట్లా ఉన్నారో అలాగే ఈ ఐకేర్ అనేది మనకు అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అంజద్ సార్కి మరియు ములుగు నాగదేవి వెంకటేశ్వరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇక్కడ మరో స్పీకర్ రెడీగా ఉన్నారు, సునీత రాజు పల్లా మేడం. వెల్కమ్ మ్యామ్. సార్ మేడంకి ఇవ్వండి.
గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అందరికి కూడా. సో టుడే ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ మన డైమండ్ సార్ జన్మదినోత్సవం కూడా. సో హ్యాపీ బర్త్డే సార్. అందరూ మెన్స్ కోసం మన ఆరోగ్యం గురించి ఆలోచించి అంజర్ సార్ మన కోసం చక్కటి ప్రొడక్ట్ ఐకేర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి వివరాలు విన్నాము అండ్ అందరి షేరింగ్స్ కూడా విన్నాము మనము. సో మహిళా దినోత్సవం రోజే మహిళ కాదు, మదర్ డే రోజే మదర్ కాదు కదా మనకు. సో ఏ రోజైనా మహిళనే. మాతృ దినోత్సవం రోజే అమ్మ కాదు, ఏ రోజైనా అమ్మనే, మహిళనే. సో అటువంటిది మన కోసము మనం ఒక రోజు స్పెషల్ గా ఈ రోజు ఇంటర్నేషనల్ వైజ్ గా, నేషనల్ వైడ్ గా కాదు అంటే వరల్డ్ వైడ్ గా కూడా మనం మన కోసం ఈ రోజు ఒక స్పెషల్ గా సెలబ్రేషన్స్ అని చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇండస్ట్రీ వాళ్ళు ఉండి మనం కూడా యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ గా ఉంటూ మనం కూడా ఈ రోజు మంచి సెషన్ ద్వారా మనం కూడా మంచి కలిసి అందరము ఈ రోజు ఇక్కడ కూర్చోవడం చాలా హ్యాపీ థింగ్. అండ్ అయితే మనము రోజు తీసుకునే ఆహారము ఉంటది. మనకు ఆహారం అనేది 3 రకాలు ఉంటది. ఆహారం ఉంటది, ఔషధము ఉంటది, పోషక ఔషధాలు ఉంటాయి. సో ఆహారం అనేది రోజు తీసుకునే వాటికి మనం చేసే పనులకు సరిపోతుంది. సో ఔషధాలు ఏంటంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా మనం రికవర్ కావడానికి. సో పోషక ఔషధాలు ఏంటంటే ముందస్తుగా మనకు అసలు అటువంటి ప్రాబ్లమ్స్ జోన్కి వెళ్లకుండా, సో మనకు కావాల్సిన పనులతో పాటు అంటే మనం తీసుకునే ఆహారం అనేది పోషకాలతో లేదు కాబట్టి మనం చేసుకున్న వర్క్ కే సరిపోతలేదు. ఇంకా మనం ఇమ్యూనిటీ ఇంకా మనం ఏదైనా ఎదుర్కోవడానికి అసలే సరిపోదు. అందుకోసం పోషక ఔషధాలు కూడా ఉంటాయి. సో ఆ పోషక ఔషధాలకు ఎగ్జాంపుల్ గానే ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి 5 ప్రొడక్ట్స్. అందులో ఉమెన్ స్పెషల్ మనకు ఐకేర్. సో మనకు అన్ని విషయాలు కూడా అందరికీ తెలుసు. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెంటివ్ పర్పస్ లో ఉన్నాయి, హోలిస్టిక్ పర్పస్ లో ఉన్నాయి, కాంప్లిమెంటరీ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ అండ్ ప్రతి ఆడపిల్లకు కూడా ముందస్తుగా మనం ఆ జోన్లకు వెళ్లకుండా కాపాడడం అనేది. సో ఇంకొకటి ఏంటంటే అది చాలా గ్రేట్ థింగ్. ఐకేర్ లో మన 13 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో 13 రకాల ఇంగ్రీడియంట్స్ లోపల ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకుంటే అవి చాలా చేదుగా కఠినంగా ఉంటాయి. అసలు ఒక ఇంగ్రీడియంట్ మనం డైరెక్ట్ తీసుకోలేము. అటువంటిది 13 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి కూడా చాలా టేస్టీగా తయారు చేసారు. పీచ్ ఫ్రూట్ ఫ్లేవర్ లో ఉంటది ఐకేర్ అనేది. సో అంత మంచి టేస్ట్ ఇస్తూ 13 రకాల ఇంగ్రీడియంట్స్ ని కూడా ఎట్ ఏ టైం మనం తీసుకోగలుగుతాం. అది ఎంత గొప్ప విషయం. సో మనకు మళ్ళీ ప్రతి ఒక్క ఆడపిల్ల 14 సంవత్సరాల నుంచి కూడా మన లైఫ్ టైం మొత్తం కూడా ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా తయారు చేసింది. అవును కదా. సో ఎవరు తీసుకున్నా ఏమి కాదు అంటే అందరికి కూడా సరిపడే విధంగా మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో వాటిని ఏర్చి కూర్చి చేర్చడం జరిగింది. సో మనకు పెద్ద ఋషులు మునులు అసలు భారతదేశంలో ఆయుర్వేదం మూలమే భారతదేశం. అటువంటి భారతదేశంలో ఎంతో మంది ఋషులు ఆ వనమూలికలు ఏవైతే సూచించారో అందులో స్పెషల్ గా ఉమెన్ కి ఏవైతే అవసరమో వాటిని ఏర్చి కూర్చి మనకి ఇండస్ట్రీ ఐకేర్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో అది చాలా గ్రేట్ థింగ్. సో మనలాంటి అంటే మనం కూడా ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడిన వాళ్ళ సమస్యలు అక్కడి నుంచి ఐకేర్ తాగడం వల్ల ఎట్లా రికవర్ అయ్యారు ఆ విషయాలు చాలా మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. ఎవ్రీడే సెషన్లలో కూడా వింటున్నాం. అలానే మనలాగా ఇంకా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లాగా మనం ఎట్లా ఓవర్కమ్ అయినామో వాళ్ళను కూడా అట్లా ఓవర్కమ్ అయ్యడంలో మన పాత్ర పోషించేది మన బాధ్యత మనకు. సో అంటే మనం కావచ్చు, మన అమ్మల్ని కావచ్చు, మన అత్తమ్మల్ని కావచ్చు, రాబోయే కాలంలో కాబోయే అమ్మల్ని కావచ్చు, ఎవరినైనా కాపాడుకోవాల్సిన బాధ్యతగా మనం వ్యవహరిస్తూ ఐకేర్ అనేది అందరికి అందించే బాధ్యత ఉంది. కాబట్టి అది తీసుకొని ఐకేర్ ని అందరికి చేర్చేటట్టుగా మనం ముందుకెళ్దాము. సో ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ తయారు చేసిన అంజార్ సార్ కు అండ్ చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ములుగు సార్, నాగదేవి మేడం థ్యాంక్ చెప్తూ, సో నన్ను ఇన్వైట్ చేసిన స్వప్న మేడం కూడా థ్యాంక్ చెప్తూ, సీనియర్స్ అందరు కూడా థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సౌమ్య మేడం రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. వెల్కమ్ మ్యామ్. సూపర్. హలో మ్యామ్, వినిపిస్తుందా? క్లియర్ మ్యామ్, కంటిన్యూ. ఓకే మేడం. ఓకే మేడం, మాట్లాడండి. మ్యూట్. యా. హాయ్ వన్ అండ్ ఆల్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ వెంకటేష్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే మేడం, కంటిన్యూ. అందరికి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసిన అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. నేను చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్ గా నేనైతే మా పాపకి ఐఫల్స్ యూస్ చేస్తాను, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.
గుర్తొస్తాడు. మ్యామ్ అంతే, ఇంకేం మాట్లాడలేను నేను, బికాస్ ఆల్రెడీ అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేశాను నేను, నాకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఇండస్ట్రీ వివా ఫ్యామిలీ మెంబర్స్. Yes. Thank you, ma'am. Thank you. So next, welcome our Emerald Executive Aruna Jyoti madam. Welcome, ma'am. Screen is yours. Thank you inviting me. Na voice okay ga madam? Thank you. Happy evening to all. Andarki happy evening andi. And first of all, happy Women's Day to all Viva family members. Andarki kuda, women entrepreneurs andarki kuda happy Women's Day. Myself Aruna Narayana, Emerald Executive andi. ఫస్ట్ మేము ప్రోడక్ట్స్ వాడి ఐపల్స్ కన్జ్యూమ్ చేసి మా డాడీకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంత మంచి ప్రోడక్ట్ షేర్ చేయాలి, అందరు ప్రతి వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ వెళ్ళాలి అని చెప్పేసి ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తూ షేర్ చేస్తూ మనము ఎన్నో షేర్ చేస్తుంటామండి. డైలీ ప్రతిరోజు ఒక శారీ కొన్నా, ఒక నెక్లెస్ కొన్నా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎంతో మందికి షేర్ చేస్తుంటాం. మరి ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ 5 ప్రోడక్ట్స్ కూడా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఎందుకు షేర్ చేయకూడదు, మంచి ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పేసి మేము స్టార్ట్ చేసి ముందుకు ఆపర్చునిటీని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. అండ్ అలానే ఇలా జర్నీ చేస్తూ ఇప్పుడు ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ లో ఉన్నామండి. మరి ఆర్గనైజేషన్ త్రూ మేము 45 lakhs ఎబో ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నిజం రియల్లీ ఫ్రెండ్స్, బిఫోర్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఇండస్ట్రీ చాలా లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి ఇది. దీనికి కారణం మాకు ఈ ఆపర్చునిటీ 2017 లో మాకు ఈ ఆపర్చునిటీ ములుగు నాగదేవి మేడం వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం కి థ్యాంక్ యూ చెప్తున్నా, ఇలాంటి వండర్ఫుల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఇలా కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇక లీడర్స్ అర్చన మేడం, సందీప్ రెడ్డి సార్ వాళ్ళు, ములుగు సార్ వాళ్ళు అందరూ మీటింగ్స్ విని మేము ఇలా రెడీ అయ్యాం. థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి. అలానే కంపెనీకి మనకి ఎప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ గైడ్ చేస్తూ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మనకి. అలానే ఇందాక మేడం అన్నట్టు రికగ్నేషన్, ఇందాక వరలక్ష్మి మేడం అన్నారు, పిలిచేటప్పుడు హస్బెండ్ కి ముందు వైఫ్ పేరు పిలవడం బయట ఎక్కడా లేదండి, ఏ ఆర్గనైజేషన్ లో లేదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మన దేవతలు కూడా సీతారాముడు అని, రాధాకృష్ణులని, లక్ష్మీ నరసింహస్వామి అని ఇట్లా పేర్లు పిలుస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పాలంటే స్వాహాదేవి మీ అందరికి తెలిసి ఉండొచ్చు, అగ్నిదేవుని భార్య. మనము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు రెడీ అయ్యి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్వాహ అని ఫస్ట్ భార్య పేరే. ఇలా మనకి చక్కగా మనకి ఇక్కడ రికగ్నేషన్, రెస్పెక్ట్, హానర్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ఇక్కడ అందరు మేడమ్స్ వాళ్ళందరూ వెళ్ళారు ట్రిప్స్ కి, మేము 2 times వెళ్ళాం ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి. నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇక్కడ లేడీస్ కి స్పెషల్, లేడీస్ కి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరు ఈ ఆపర్చునిటీ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని మిస్ చేసుకోకండి. మనకి హెల్ప్ చేయండి. దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకి ఆపర్చునిటీ ఇవ్వరు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ రూపంలో, రిలేషన్ రూపంలో వస్తారు, మనకి ఆపర్చునిటీ ఇస్తారు. కాబట్టి దాన్ని మిస్ చేసుకోకండి. కూర్చోండి. ఇక్కడ పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం గా కావచ్చు, చాలా మంది ఉమెన్స్ చేసి లైఫ్ టైం ఆపర్చునిటీ ఫ్రెండ్స్. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. మేము చేస్తున్నాం, చాలా మంది లేడీస్ ఇక్కడ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వరలక్ష్మి మేడం వండర్ఫుల్ ప్రెజెంటేషన్ చెప్పారు. మేడం కి థ్యాంక్ యూ మేడం. మంచి ప్రెజెంటేషన్ వితౌట్ స్లైడ్స్ తోటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. వండర్ఫుల్. ఒక అమ్మ హెల్త్ కోసం ఎక్కడ ఎవరు డిజైన్ చేయని ప్రోడక్ట్ ఐకేర్ డిజైన్ చేసింది కంపెనీ. సిఏ అన్సార్ సార్ కి మనం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేడీస్ స్పెషల్ గా డిజైన్ చేసింది. అలాంటి వండర్ఫుల్. ఎందుకంటే మా ఇంట్లో మా బావగారి కూతురికి గర్భసంచిలో నీటి బుడగలు వస్తే హాస్పిటల్ గైనకాలజిస్ట్ కి వెళ్తే అసలు చాలా టైం పడుతుందమ్మా అని ఆశ వదులుకుంది అమ్మాయి. అలాంటిది ఐకేర్ 3 bottles ఐపల్స్ తాగిన తర్వాత ఆ నీటి బుడగలు పోయి మంచి రిజల్ట్. ఇప్పుడు చక్కగా బాబుతోటి హ్యాపీగా ఉంది అమ్మాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంత మంచి ప్రోడక్ట్స్ నిజంగా గాడ్ గిఫ్ట్ ప్రోడక్ట్ అనొచ్చు. అండ్ మనకి ఈ రోజు ఇంత మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మనకి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ములుగు వెంకటేశ్వర సార్ కి, మేడం కి, నాగదేవి మేడం కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికి ఇంతసేపు ఓపిక, మీ అందరు 53 members అందరు వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. సప్నా మేడం.
Thank you, ma'am. Thank you so much. And so, my dear friends, myself, Swapna Gopinath, already నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. సో నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ అండి. మరి నా జర్నీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో 2019 లో ఈ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం జరిగింది. సో సేమ్ ప్రొడక్ట్స్ ఏదైతే మూల కారణం మన కంపెనీలో ఉందో ఆ ప్రొడక్ట్స్, మా అత్తయ్య గారికి డయాబెటీస్ ఉంటే ఐ కాఫీ యూస్ చేయడం వల్ల తనకి డయాబెటిక్ కంట్రోల్ అయ్యి, సో అప్పుడు ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తుంటే చాలా హెల్త్ అనేది ఉంది. అండ్ వర్కింగ్ ఉమెన్ ఉండే నేను అప్పుడు. సో అదే టైంలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో మన అర్ణ మేడం గారికి సార్ ఎవరైతే ఉన్నారో నారాయణ్ సార్ గెస్టెడ్ హెడ్ మాస్టర్. సో సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో సార్ గారు చెప్పి, అంటే మీరు పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆపర్చునిటీ అండ్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో ఆ టైంలో ఓకే లెట్స్ సి. అండ్ రెస్పెక్ట్, ఇందాక అందరు షేరింగ్స్ వల్ల అన్నారు కదా రెస్పెక్ట్. సో నైట్ టైమింగ్ అండి, సార్ వచ్చేసి ఒక వివోపి చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే, ఇలాంటివి ఎన్నో విన్నాం, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాము, చేసింది లేదు ఏం లేదు. నిజం చెప్పాలంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ నాలెడ్జే లేదు, జీరో. నాకు అప్పుడు అసలు ఏమీ తెలియదు. అలాంటిది కానీ అయినా కూడా మనకు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకు అన్ని తెలుసు, మాకు ఇలాంటివి తెలుసు, మాకు ఇలాంటివి వద్దు, ఇలాంటి వర్డ్స్ వాడతాం. సో అలాంటప్పుడు సార్ వస్తూ ఉంటారు పోతుంటారు అనుకున్నా. కానీ సార్ ఇచ్చిన రెస్పెక్ట్ అండ్ పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ప్లస్ ఆల్రెడీ రిజల్ట్ ఉంది అంటున్నారు, బాగుంది అని చెప్పారు. సో అలాంటిది నాకు నచ్చి ఇమీడియట్ గా సరే చూద్దాం అన్నప్పుడు 2.5 lakh రూపీ ఎగ్జిక్యూటివ్ అన్నాను కదా. సో దాని యొక్క సెలబ్రేషన్ ఉంటదండి, సెలబ్రిటీ లెవెల్లో ఉంటది. ఇందాక వరలక్ష్మి మేడం గానీ ఇంకా 2-3 షేరింగ్ లో ట్రిప్స్ గురించి కూడా చెప్పారు కదా, Star 1000. సో మాకు సార్ చెప్పేటప్పుడు ఇలా చుక్కలు చూపిస్తూ పిల్లలకి ఎలా చెప్తుంటామో అలా సార్ కూడా ప్రతి షేరింగ్ లో ఏంటంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడేది. Star 1000 ర్యాంక్ వస్తే మనకి బెంగళూరు ట్రిప్ ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది, 5 star హోటల్. నేను ఇంత గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయ్యి నాకు 1,00,000 రూపాయలు జీతం ఉన్నా కూడా నా భార్యని నేను పక్క ఏరియాని కూడా తీసుకెళ్లలేదు. అలాంటిది నాకు బెంగళూరు తీసుకెళ్ళింది, ఎగ్జిక్యూటివ్ లైఫ్ స్టైల్ ఇచ్చింది, అక్కడ హాస్పిటాలిటీ గానీ రెస్పెక్ట్ గానీ బాగా నచ్చింది అని చెప్పారు. సో అది మేము ఇన్స్పైర్ అయ్యి నేను సరళ మేడం ఎప్పుడు అనుకుంటూ ఉంటుండే, సో అలా వెళ్ళాలి మేడం, మనం వెళ్ళాలి, సార్ చూడండి ఎంత బాగా చెప్తున్నారని. సో అలా Star 1000 అయ్యాను. సో అలా బెంగళూరు ట్రిప్ తీసుకున్నాక 2.5 lakhs సార్ ఏదైతే అచీవ్ చేసుకొని సితారా గ్రాండ్ లో సెలబ్రేషన్ చేసుకున్నారో అక్కడ ఇన్స్పైర్ అయ్యానండి. అప్పుడు నేను వర్కింగ్ ఉమెన్. మేడం ఇందాక వర్కింగ్ స్ట్రెస్ చెప్పారు కదా, నాకు 10-15 కాల్స్ వచ్చినాయండి, లంచ్ కూడా చేయనీయలేదు. ఇంకా 1 hour టైం తీసుకుని ఎప్పుడు వస్తావని. కానీ అప్పుడు డెసిషన్ తీసుకొని సింగిల్ డే లో జాబ్ రిజైన్ చేశా. బికాస్ నాకు ఆ స్ట్రెస్ వద్దు, నాకు ఆ టెన్షన్ వద్దు, ఫ్లెక్సిబుల్ గా కావాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయో తెలియదు, హ్యాపీగా చేసుకోవాలి అనిపించి డెసిషన్ తీసుకున్నా. ఆ డెసిషన్ ఇస్ చాలా బెస్ట్ అనేది మన స్లైడ్ లో లాస్ట్ లో ఒకటి ఉంటది, వివోపి స్లైడ్ లో, ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్డ్ అన్నట్టుగా. సో మన డెసిషన్ మన డెస్టినీని మార్చాలను మన డెసిషన్ ఉంటుంది. సో అలా నా డెసిషన్ రైట్ అనిపించింది. 2 వస్తారా అనుకున్నప్పుడు స్టార్, 2 వస్తారా అని అంటే 2 కాదండి, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. సో అలా అంటే మనకి తెలియకుండానే మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుంటది. సేమ్ 2.5 lakh earn చేసుకున్నాం, సేమ్ సెలబ్రేషన్స్ మన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైమండ్ నుండి మొదలు పెడితే బ్లాక్ డైమండ్ వరకు వచ్చి చాలా గ్రాండ్ గా మేము ఏదైతే కోరుకున్నామో, అంటే మనం కోరుకుంటే ఖచ్చితంగా నేచర్ ఇస్తుంది అనడానికి ఇది ఒకటి నిజమే నిదర్శనం. సో అలా ఏదైతే అనుకుంటున్నామో ప్రతి ఒక్కటి ఇందులో తీసుకుంటున్నాము అండ్ నచ్చిన టైంలో చేసుకుంటున్నాము అండ్ హ్యాపీ లైఫ్ అనేది స్పెండ్ అవుతుంది. సో నియర్లీ 8.6 lakh ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నాను. అండ్ మోస్ట్లీ చాలా చెప్పాల్సింది ఏంటంటే ప్రామిస్ మేనేజ్మెంట్ 3D సపోర్ట్ అంటాము, అందులో టీమ్ సపోర్ట్. సో నాకు అప్పుడు day 1 లో స్టార్ట్ అయిన నారాయణ సార్ ఎలా అయితే సపోర్ట్ ఉంటా అన్నప్పుడు మేడం పరిచయం చేశాక అర్ణ నారాయణ సార్ అండ్ మేడం గారు ఇద్దరు అదే సపోర్ట్, ఎలాంటి టైం ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే అదే సపోర్ట్ ఎల్లప్పుడు అలాగే ఉంటూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రామిస్ చేసిన వాళ్ళలో, అంటే మనం ఈ సిస్టమ్ లో వచ్చినప్పుడు తీసుకొస్తాం, మనం నమ్మే వస్తారు. మేడం అర్చన మేడం కూడా చెప్తుంటారు, ప్రోడక్ట్ ఎవరంటే మీరే, మన ప్రొడక్ట్స్ చూసి కూడా రారు పీపుల్, మనల్ని చూసి వస్తారు, మనమే ఫస్ట్ ప్రోడక్ట్. సో అలా మనం నమ్మి వచ్చామంటే ఖచ్చితంగా కావాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ములుగు సార్, అసలు నేను ఎప్పుడు అని అంటే day 1 లో నేను ఆర్టీపీ లో మీట్ అయ్యాను, ఆ రోజు నాకు ప్రామిస్ చేశారు సార్. అంటే ఈ రోజు వరకు నిజంగా చెప్తున్నానండి, రియల్ గా అందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఎల్లప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇమ్మీడియట్ గా సార్ కి చెప్పుకున్నా లేకపోతే ఏది ఉన్నా చాలా 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 సపోర్టెడ్ గా ఉంటారు, ఒక బ్రదర్ లాగా చాలా చాలా సపోర్టెడ్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆ నాయదేవి మేడం కూడా అంతే, ఫ్యామిలీ
ఇది ఒక ఫ్యామిలీ అనేలాగా కూడా మేడం ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే నాకు చెప్పు, నేను ఉన్నాను కదా అంటే అలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ సిస్టమ్ లో ఉంది. సో అలా అన్నం నారాయణ మేడం గాని, సార్ గాని, నాదేవి మేడం గాని, సార్ గాని, అండ్ మన బ్లాక్ డైమండ్ అయిన అర్చన మేడం, సార్ సందీప్ రెడ్డి సార్ గాని, ఇలా ప్రతి ఒక్కరు నిజంగానే ఆ 3D సపోర్ట్ లో లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరు సపోర్ట్ ఉంటారు. సో అంటే మనం వెనకాడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి ఒడిదొడుకులు సహజం, ఏ సిస్టమ్ లో ఉన్నా సహజం, ఏ బిజినెస్ చేయాలన్నా సహజం, ఏ వర్క్ ఏదైనా సరే, కానీ అందులో నుండి ముందుకు వెళ్ళడానికి మనకంటూ తోడు ఉండాలి. అది ఈ సిస్టమ్ లో 100% ఉంది. జస్ట్ మనం డెసిషన్ తీసుకొని అడిగేయడమే లేట్. సో కొత్త వాళ్ళు ఉన్నారు, అందరికి ఒకటే చెప్తున్నాను, జస్ట్ అడుగు వేయండి, ప్రయత్నం స్టార్ట్ చేసేయండి, ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతాం. మనం వెళ్ళకపోయినా మనని తోస్తూనే ఉంటారు, మన ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ కాబట్టి డెఫినెట్లీ. అండ్ ఈ రోజు నాకు ఈఎంసీ అవకాశాన్ని కూడా సరే ఆన్ ద స్పాట్ జస్ట్ కాల్ చేసి చెప్పారు, ఐఎమ్ రెడీ సార్ అన్నాను. అంటే ఆ యొక్క నమ్మకం అంతే. సో ఇచ్చారు అని అంటే మన మీద నమ్మకం, అండ్ అది మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను లాస్ట్ లో అన్మ్యూట్ చేస్తాను అందరికి, మనం ఉమెన్స్ డే విష్ అండ్ బర్త్డే విష్ చేద్దాము. అండ్ మనకి ఇక్కడ ఇంకో స్పీకర్ రెడీగా ఉన్నారు, అన్వేషిత గారు మనతో మాట్లాడడానికి. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఉమెన్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఐఎమ్ సో గ్లాడ్ టు బి హియర్. ఎంతో ఏదో నేర్చుకుందామని అందరూ వస్తాము, కానీ ఇక్కడ ఎటువంటి భయం లేకుండా అండి. నేను మాట్లాడాలంటే కూడా ఇది వరకు భయపడేదాన్ని, బట్ నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన మెయిన్లీ నా ఉమెన్ ఎంపవర్మెంట్ మన ములుగు నాగదేవి మేడం అండ్ అరుణ మేడం, ఎస్పెషల్లీ my guidance sir, Swapna ma'am, my line of sponsor, my planner Ramarao sir and Pallavi madam ki kuda many thanks. నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఎస్పెషల్లీ వీళ్ళ సపోర్ట్ తోనే ఉన్నాను. వచ్చింది ఒక డ్రీమర్ గా వచ్చాను. యాజ్ ఎ స్కూల్ టీచర్ గా నేను వర్క్ చేస్తూ ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఒక స్టార్ 500 ర్యాంక్ అచీవ్ చేసి విత్ ఇన్ 3 weeks లో థాయిలాండ్ అచీవ్ అయ్యి అండ్ 40,000 ప్లస్ ఇన్కమ్ కూడా అరేంజ్ చేసి హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎటువంటి రిస్క్ లేకుండా అయితే ఏది ఉండదండి, కానీ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈ స్టేజ్ లో ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనకి ఉమెన్స్ అవ్వనియండి, మెన్స్ అవ్వనియండి, ఎంతో క్లారిఫైగా మనకి వాళ్ళు ట్రీట్ చేసే విధానం అవ్వనియండి, ఆ హాస్పిటాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. I feel very comfortable to be in this Viva. And especially మా సార్ కి వచ్చిన ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం గురించి నేను మీకు షేర్ చేసుకుంటాను. ఎందుకు మీరు ఈ కంపెనీని బిలీవ్ చేయాలి, ఎందుకు మేము ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సార్ వచ్చేసి 1 year నుంచి తను గాల్బ్లాడర్ స్టోన్స్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు, ఎంతో సఫర్ అవుతున్నారు. అంటే తను కొంచెం స్ప్రౌట్ ఉండడం వల్ల సర్జరీ చేయడం కుదరదు అనేసి అన్నారు. అండ్ 3 months మంచి డైట్ తీసుకుంటూ ఓన్లీ స్లిమ్ అండ్ కాఫీ పల్స్ తాగుతూ వెయిట్ లాస్ అయ్యారండి. మీరు నమ్మరు అసలు, ఆయన ఎంత ఫుడ్ డైట్ తీసుకున్నా అంత తగ్గరు, కానీ వాకింగ్ చేస్తూ మన ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తూ 12 kgs వెయిట్ లాస్ అయ్యారండి. అసలు వండర్ అనుకోవచ్చు, 12 kgs లాస్ అయ్యారు. మేము 2024 జూలై నుంచి తెలిసినప్పటి నుంచి కూడా మా సార్ కన్సీవ్ చేశారు. November 18th ఆపరేషన్ అయింది, చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ అయింది, చాలా హెల్తీగా ఉన్నారు. నేనైతే అసలు రుణపడి ఉంటాను ఇండస్ట్రీకి, ఆ ప్రొడక్ట్స్ కి. తను యూజ్ చేసి ఈ రిజల్ట్ అనేది చూసాక చాలా మంది నమ్మారు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు నా జర్నీ చూసి, నా లైఫ్ జర్నీ చూసి కూడా. అరే పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ కూడా మనం ఇలాంటి ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళలేమని, కానీ నా లైఫ్ లో మాత్రం అది చాలా వండర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈస్ మై స్వీట్ అండ్ షార్ట్ టెస్టిమనీ. థ్యాంక్ యూ. Yes ma'am, thank you so much madam, thank you. One second. సో నెక్స్ట్ మనకి ప్రగతి రెడ్డి మేడం గారు లైన్ గా వన్ సెకండ్. సో బ్రాండ్ న్యూ స్టార్ ప్రగతి రెడ్డి మేడం గారు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి.
గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. సో నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. నా పేరు ప్రగతి రెడ్డి. నేను గురుకులాలో టీచింగ్ చేస్తూ ఉంటాను. సో నేను ప్రోడక్ట్ 1 year బిఫోరే వాడాను. యాక్చువల్లీ మా సార్కి హెల్త్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం. ఎంత హెవీ బ్రీతింగ్ ప్రాబ్లం అంటే హాస్పిటల్లో 2 lakh ఆల్రెడీ మేము స్పెండ్ చేసాము దానిపైన. అసలు పడుకుంటే చిన్నపిల్లలు క్రాల్ చేస్తారు కదా, అంబాడుతుంటారు, అట్లా పడుకుంటేనే తనకు బ్రీతింగ్ వస్తుండే. ఈవెన్ వెళ్ళకిలా పడుకున్నా ఎలా పడుకున్నా కూడా తనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఐపల్స్. వాడిన 1 week లోనే తనకు బ్రీతింగ్ చాలా మంచిగా తీసుకున్నారు అన్నట్టు. బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కొంచెం క్లియర్ అయిపోయింది, సరిగా పడుకోగలిగారు. అప్పుడు ఐపల్స్ గురించి మాకు తెలిసింది. బిజినెస్ గురించి మాత్రం మా ఫ్రెండ్ నాకు ఏం చెప్పలేదు. ఆఫ్టర్ దట్ నిజంగా మనం ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే మన ప్రతి ఒక్కరు కూడా మన అమ్మకు రుణపడి ఉంటాం. 9 నెలలు మనను మోసి ఈ భూమిపైకి తీసుకొచ్చింది అని అంటే మనం మొట్టమొదటిగా మనకు ఐ కేర్ ప్రోడక్ట్ ఇవ్వాల్సింది మా అమ్మకి, మన అమ్మలకి. నేను మా అమ్మకు కూడా ఆఫ్టర్ కరోనాలో మేము 25 lakhs పెట్టి ఆమెను కరోనాలో అసలు తను మాకు వస్తుంది అని మేము అనుకోలేం. మేము కరోనాలో మేము తీసుకొచ్చుకున్నాము హాస్పిటల్ నుంచి. 2nd phase లో ఎక్కడికక్కడ అందరూ చనిపోతున్న టైంలో మా అమ్మను మేము డబ్బులు పెట్టుకొని లేపుకొని వచ్చినాక తనకు పైల్స్ ప్రాబ్లం, చికెన్ ఎగ్స్ అలాంటి ఏం తినలేదు. సో చాలా వీక్ అయిపోయింది ఇమ్యూనిటీ. మేము ఐ కేర్ ఇచ్చాను. నేను అప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్కి నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యి అమ్మకి ఇట్లా అవుతుంది, ఐ కేర్ ఇవ్వు, ఏం ప్రోడక్ట్ యూజ్ చేయాలి అంటే ఐ కేర్ యూజ్ చేయండి అని చెప్పారు. సో తర్వాత కూడా ఐ కేర్ యూజ్ చేస్తున్నాం. తను ఇప్పటికీ యూజ్ చేస్తుంది. మా పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు, వెరీ నాటీ పిల్లలు. నాకు మా బ్రదర్స్ కి 6 children, 3 years, 2 years, 1 year, వాళ్ళందరికీ కూడా తనే సర్వీస్ చేస్తా ఉంది. మేమందరం కూడా జాబ్ హోల్డర్స్. సో థ్యాంక్ యూ ఐ కేర్ అండ్ థ్యాంక్ యూ ఇండస్ వివా. సో నాకు ఈ బిజినెస్ గురించి చెప్పింది మాత్రం మా అప్లైనర్ స్వామి సార్ జస్ట్ మాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను జస్ట్ 1.5 month లోనే స్టార్ 500 అయ్యాను. నాకు దొరికేది చాలా తక్కువ టైము. నేను నాట్ ఓన్లీ టీచర్ కాకుండా డిప్యూటీ వార్డెన్ అనేటటువంటి ఎక్స్ట్రా పోస్ట్ కూడా తీసుకున్నాను స్కూల్లో. అంటే ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ లాంటి పోస్ట్. ఎనీవే ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మనం అవైలబుల్లో ఉండాలి స్కూల్కి. బట్ నాకు ఎందుకు తొందరగా చీకటి అయిపోతుంది, అసలు టైం ఎందుకు దొరకట్లేదు ఇంకా బిజినెస్ చేయడానికన్నా ఫీలింగ్ వస్తుంది దీంట్లో స్కోప్ చూసి. ఇంకా కొంచెం చీకటి లేట్ అయితే బాగుండు, నాకున్న టైంలో కొంతమందిని ఎక్కువ మందిని కలిసేదాన్ని అన్న ఫీలింగ్ వస్తుంది. నేను బ్లైండ్ గా కాపీ అండ్ పేస్ట్ అన్నట్టు మూలుగు సార్ మార్నింగ్ 5 AM క్లబ్ లో ఏం చెప్తే అది, ఏం అచీవ్మెంట్ ఇస్తే దాన్ని నేను రీచ్ అవ్వాలి, ఈ వీక్ లో ఇది చేయాలి అని అంటే అంతే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్. సో ఏమీ తెలియదు విబ్రాంట్ వివా ఎడ్యుకేషన్ గురించి శివ సార్ అండ్ మూలుగు సార్ డైలీ సజెస్ట్ చేస్తుంటారు, ఈ వీక్ లో ఇది చేయాలి. నాకు సార్ వాళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అని నేను అనుకున్నాను. ఆఫ్టర్ దట్ మనకు వైఫై మనీ మీటింగ్స్ అని సందీప్ రెడ్డి సార్ కానీ కేవీఎన్ సార్ కానీ ఈ మధ్య జూమ్ మీటింగ్స్ లో చెప్తా ఉన్నప్పుడు అంటే సార్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అదంతా కూడా మనకి వాళ్ళు చెప్పేదే, కంపెనీ నుంచి సార్ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అదే మనకు డెలివర్ చేస్తున్నారు అని నేను అప్పుడు గ్రాస్ప్ చేశాను. సార్ మనకి ఇది చెప్తున్నారు అంటే మన అచీవ్మెంట్ కోసమే అని. సో అంతే బ్లైండ్ గా సార్ ఏది చెప్తే అది ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి ఎన్నో హ్యాపీ బర్త్డేస్ చేసుకొని మా యూత్ కి మీరు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి. సో ఇండస్ వివా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పటి వరకు నిన్నటి వరకు నా అండర్ లో 9 stars అయ్యారు. వాళ్ళ ఒక 2 తప్ప మిగతా వాళ్ళంతా కూడా వెరీ యాక్టివ్ వర్క్ లోనే ఉన్నారు. సో
కంపల్సరీ ఐ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ద సూన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇక్కడ ఇంకో మేడం ఉన్నారు మాట్లాడడానికి, వైష్ణవి మేడం గారు, వెల్కమ్. హాయ్ అందరికి, హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎస్పెషల్లీ మనందరి సంతోషాన్ని ఈ రోజు పంచుకోవడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి ములుగు నాగదేవి వెంకటేశం సార్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఒక గుడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ రోజు ఉమెన్స్ అందరు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను కూడా అసలు ఇండస్ట్రీ వాళ్ళకి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను పీసీఓడి తగ్గించుకోవడానికి ఐకేర్ గురించి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్లస్ ఓకే ఐకేర్ వాడదాం అనేసి తీసుకోవడం జరిగింది. హెల్త్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఇంత మంచి ప్రోడక్ట్ ని మనం ఎందుకు పరిచయం చేయొద్దు. ప్లస్ మా మేడం కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. లలిత మేడమే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. ప్లస్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఒకే దగ్గర ఉన్నాయి. ప్లస్ రెస్పెక్ట్ ఉంది. ప్లస్ మనం ఇచ్చే స్టేజ్ లోనే ఉంటాము. ఎదుటి వాళ్ళ బాధకి మనం సంతోషం అవుతాము ఐక్య రూపంలో అని నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇచ్చిన వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఉన్నారండి. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వెల్ అండ్ సెటిల్ ఫ్యామిలీ అయినా కూడా నేను ఇది పరిచయం చేయాలి నా ద్వారా అని నేను ముందుకు రావడం జరిగిందండి. సో వచ్చినందుకు నేను వెరీ వెరీ హ్యాపీ అండి. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. శివకుమార్ సార్ కానివ్వండి, లలిత మేడం, అరుణ్ సార్ అవనివ్వండి, ములుగు నాగదేవి వెంకటేశం సార్ గారు అండి. ఎస్పెషల్లీ వాళ్ళని అందరినీ నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తూ హ్యాపీగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇక్కడ మనతో మాట్లాడడానికి జ్యోతి గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నా వాయిస్ ఓకేనా మ్యామ్? నాకు ఇప్పుడే ఫోన్ రావాలా? ములుగు సార్కి హ్యాపీ బర్త్డే సార్. ఉమెన్స్ డే రోజు సార్ గారి బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఉంది. నాగదేవి మేడం హ్యాపీ ఉమెన్స్ డే. స్వప్న మేడం, అర్ణ మేడం, ఇందులో ఉన్న ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నన్ను పిలుస్తారా లేదా, నేను మళ్ళీ వర్క్ లో వెళ్తానా ఏమో అని చాలా వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మన ప్రొడక్ట్స్ నిజంగానే మనము కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి ప్రొడక్ట్ అన్ని విధాలా మనకు యూజ్ అవుతుంది. మన ఐకేర్ వచ్చేసి నిజంగానే మనకు అమృతం. ఐకేర్ ఒక్కటే కాదు, ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి అన్ని ప్రోడక్ట్లు మనకు అమృతమే. సో మా అమ్మకు కూడా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరం వాడాము. కాకపోతే నేను ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి మా అమ్మ టెస్టిమోనియల్ ఇస్తాను. మా అమ్మ కూడా చివరి స్టేజ్ లో ఆమెకు క్యాన్సర్ గట్ అయ్యి అసలు ఆమెను బతుకుతుందా లేదా అనే సిచ్యువేషన్ లో మన ప్రోడక్ట్లు చాలా అంటే చాలా మనకు ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో వెయిటింగ్ ఈజ్ ఓవర్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా? నేను ఫైనల్ కీనోట్ స్పీకర్ ఇన్వైట్ చేయబోతున్నాను. సో ఉన్నారా? అందరు ఉన్నారా? ఒకసారి మీ రియాక్షన్స్. అందరు ఇక్కడే ఉన్నారంటే స్క్రీన్ అవుట్ సైడ్ అండ్ స్క్రీన్ బిహైండ్ ఉన్న ప్రతి ఒక్కరు. సో ఫిజికల్ అండ్ జూమ్ రియాక్షన్స్ అన్ని. ఎస్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 second ప్లీజ్ స్టాప్ హ్యాండ్ రైజింగ్ వద్దండి. సో థ్యాంక్ యూ. మనకి ఈ ప్లాట్ఫామ్ ని అరేంజ్ చేసి అండ్ ఈ రోజు మనమందరము ఇక్కడ మీట్ అయ్యేలాగా. అండ్ ఒక్క సెకండ్ ఇక్కడ, సారీ మా 1 second, మనకి ఇక్కడ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. నాగరాజు మేడం గారు ఉన్నారా? మాట్లాడతాను.
వెల్కమ్ మ్యామ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మ్యామ్. వెల్కమ్ మ్యామ్. ఇక్కడ చూడు మ్యామ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సుంత ప్రణీత మ్యామ్ అనుకుంటాను కదా సార్ పేరు. మ్యామ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మళ్ళా సార్మిట్లో డైరెక్ట్ అయిపోతుంది. ఓకే రావట్లేనట్టుంది. చూడండి మ్యామ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ మ్యామ్. మళ్ళా ఓకే సారీ టు ఇంటరప్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ షేరింగ్. సో ఈ రోజు మన ముందు అండ్ ఈ రోజు మనకి ఇలాంటి చక్కటి ప్లాట్ఫామ్ అందజేస్తూ అండ్ వాళ్ళ జర్నీ అండ్ తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ టైం అయినటువంటి నాగదేవి మేడం గారు రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ మ్యామ్, స్క్రీన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం, వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. మన ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ మనందరం. నేను కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోతుండొచ్చు కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏంటంటే ముందుగా చెప్తున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వన్స్ అగైన్. ఓకేనా? ఇంకా మనం ఇంకా ఇంతమంది ముందు ఎంటర్ప్రినర్ గా ప్రతి ఒక్కరు వేరే వేరే జాబ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు అన్ని వదులుకొని మన ఇండస్ట్రీ గురించి ఇక్కడ ఎంటర్ప్రినర్ గా తయారై ఉమెన్ వాళ్ళ ఎంపవర్మెంట్ నిలబెట్టుకోవడానికి ఎంత బాగా చెప్పారు కదా. ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి వాళ్ళు ఒక బెస్ట్ ఉమెన్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకొని చెప్పడానికి ఇంకెంతో మంది ఉమెన్స్ రెడీ కావడానికి మీరు ఇచ్చిన వాళ్ళకి మోటివేషన్. అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మన ఇండస్ట్రీలో మనకి ఇచ్చింది మంచి ఆపర్చునిటీ కదా. మనకి ఎంత అందరు చెప్పినారు ఇక్కడ, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది మన ఐకేర్ వల్ల. ఎంత మంచి ప్రోడక్ట్ ని విత్ అదేంటి స్లైడ్స్ లేకుండా చెప్పిన మేడం నిజంగా గ్రేట్ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరు స్లైడ్స్ ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, కానీ మన కోసం మనలో తపననే మనకు ఆ విధంగా తీసుకెళ్తుంది. ఎన్నోసార్లు సంధ్య మేడం కావచ్చు, ప్రతి సునీత మేడం కావచ్చు, అన్నజ్యోతి మేడం, స్వప్న, ప్రతి అందరు పేరు పేరుని అందరూ చెప్తున్నారు. అందరూ చెప్పేవాళ్ళే. అంటే మనలో ఉన్న అది కంప్లీట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మన దేశం బాగుంటే మనకు తెలుసు కదా, దేశంలోని స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో ఆ దేశం సురక్షంగా ఉంటుంది కదా. మన ఇంట్లో కూడా మనం కూడా ఇంట్లో ఉమెన్స్ గా అన్ని రంగాలలో హస్బెండ్స్ కి సపోర్ట్ గా ఉండుకుంటూ మన పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే మనకు కూడా ఈ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సార్ కదా, మనలోనే ఉంది మార్పు అనేది. మనము మా హస్బెండే తీసుకురావాలి, హస్బెండే పెట్టాలి, పిల్లలే చదవాలి, వాళ్ళే వర్క్ చేయాలి, మనం రేపు తరాలకి వాళ్ళే చూడాలని లేదు ఫ్రెండ్స్. మనం ఎట్లా వెళ్తుంటామో పిల్లలు మనల్ని అనుసరించి మనల్ని మన లైఫ్ బెటర్ ఉంటుంది. మనం పిల్లల కెరీర్ కోసమే కదా ఫ్రెండ్స్ కదా. అట్లనే నాకు ఇందులో నచ్చింది కూడా అదే ఇండస్ట్రీ మనకు ఇచ్చింది ఐకేర్ కావచ్చు, 5 ప్రోడక్ట్స్ ఏవైనా సరే. మన ముందుగా నేను వచ్చింది ఐపల్స్ మా పిల్లలకు వాడే మేము తీసుకొచ్చినాం. ఫస్ట్ మేము కూడా అంతే జర్నీ ఎక్కడో యాదాద్రి నుంచి హైదరాబాద్ కి డైలీ మా హస్బెండ్ అంటే వీక్లీ వన్ టైం ఉంటుండే విఓపీస్ అప్పుడు రెగ్యులర్ గా. మనకంటే ఇప్పుడు కరోనా వచ్చి మనకు జూన్స్ వచ్చినాయి, కానీ మనకే బెటర్ గా అయిపోయింది. ఇప్పుడు మనం పిలిపించుకోవచ్చు, ఇలా కూర్చోబెట్టవచ్చు, ఎడ్యుకేషన్ ఇప్పించుకోవచ్చు. సార్ వాళ్ళు చెప్పేదైనా ఇప్పుడు అర్చన మేడం మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అని ఎవరైనా మాకు ఇచ్చిన ఎడ్యుకేషన్స్ ఈ రోజు మీకు ఇస్తున్నాం. మీరు మీ కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మనం ఇంకా ఒకరికి మేలు చేస్తే మనం ఉండాలి, మనకు కూడా మేలు అవుతుంది కాదు. ఏదైనా ఇస్తే వస్తుంది. మా సార్ ఎప్పుడు చెప్తుంటాడు, జిందగీలో ఒక్కటే జిందగీ ఉంటుంది, మనం మంచిగా హ్యాపీగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. ఏ కుక్కను నక్కను పుట్టగానే మనకు అంత తెలివి ఉండదు కదా. మనం మనిషిగా పుట్టినప్పుడు మన సార్థకత ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనం ఒకరికి ఏమి ఇస్తున్నాం
కదా. అది మనం ఇచ్చి భూమి మీద పుట్టినప్పుడు మనం ఏమైతే ఒక మంచి పని చేసి వెళ్తున్నామా అది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇచ్చేది ఏంటి? మన ప్రోడక్ట్స్, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే తాగుతున్నామో అది 10 మందికి షేర్ చేయడం వల్ల మనకు ఎంత హ్యాపీనెస్ ఉందో ఒకసారి. ఇప్పుడు మేడం వాళ్ళ అమ్మకి ఎంత వచ్చింది అనేది ఎంత చెప్పింది కదా. ఎంత ఒక్కొక్క మేడం వాళ్ళ అమ్మకి ఇవ్వాలి ఐకేర్, మనం తాగాలి ఐకేర్, మన పిల్లలకి ఇవ్వాలి ఐకేర్. ఐకేర్ ఒకటే కాదు ఫ్రెండ్స్, మన ఉమెన్స్ స్పెషల్ అయింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఆల్ ప్రొడక్ట్స్ ఆల్ ఫ్యామిలీస్ కి అవసరమే. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పక బిడియపడి లోపలనే మగ్గిపోతుంటారు. చెప్పకపోవడం వల్ల కూడా ఒక మానసిక వ్యాధి ఫ్రెండ్స్. కాబట్టి చెప్పుకుంటే, షేర్ చేసుకుంటే రిలీఫ్ అవుతుంది. మనం దాన్ని బట్టి మనం చెప్పడమే. మనం తాగుతున్నాం కాబట్టి పలానాది ఉంది ప్రోడక్ట్. కొంతమందికి తెలవక కొద్దా అన్ని వేరే వెళ్తుంటారు మెడిసిన్ కి. ఓరల్ గా బాడీని చేసుకోవడం ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటారు. అంటే ఆరోగ్యం పోతుంది, ఆదాయం పోతుంది. అంటే మన దాంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటంటే మనం ఆదాయంతో పాటు మనం ఫీలింగ్స్ ఎన్నో ఇప్పుడు చెప్పింది స్టార్ 1000 అయితే మనం ఒక డ్రీమ్స్, ఒక హ్యాపీగా ఒక హోటల్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ విని అంత లగ్జరీ లైఫ్ విని చేసుకునే ఉన్నది కదా. అట్లనే మనం వేరే దేశాలు కూడా తిరగొచ్చు. అది కంపెనీ మనం తీసుకోవచ్చు వితౌట్ మనీ. మనం అచీవ్మెంట్స్ తీసుకోవడం వల్లనే మన ఫ్రెండ్స్. అట్లా మేము కూడా 3-4 దేశాలు తిరిగి వచ్చినాం, ఇంకా కూడా ఉన్నాయి వెళ్ళాలి. అలాంటి ఆపర్చునిటీ ఉన్న మన వైబ్రెంట్ వల్ల మనం ఉన్నందుకు గర్వించాలి ఫ్రెండ్స్. ఈ రోజు నాకు ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చిన అర్చనా సందీప్ రెడ్డి సార్ వాళ్ళు కూడా మనకు ఫస్ట్ మనకు చెప్పింది కూడా ఇట్లానే. జస్ట్ ఏం లేదు, మనం విన్నది, కంపెనీ ఇచ్చిన ఎడ్యుకేషన్, మన సియాంజర్ సార్ మనకి అభిలాష్ సార్ గారికి ఎలా అయితే మనకి మోటివేషన్ చేసి రానున్న తరాలు మీరు బెటర్ లైఫ్ ని పొందాలని మనకి ఎలా ఎడ్యుకేషన్ ఇస్తారో, జస్ట్ మీరు విన్నది విన్నట్టుగా మార్నింగ్ సెషన్సే కావచ్చు, మనం ఫిజికల్ మీటింగ్సే కావచ్చు, ఎక్కడైనా సరే తీసుకోవాల్సింది ఎడ్యుకేషన్. తీసుకొని విన్నది విన్నట్టు కాపీ టు పేస్ట్ మీరు చెప్పడమే ఫ్రెండ్స్. అంతే, మీరు చేయగలిగింది ఏం లేదు. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. జస్ట్ 90 days పెట్టుకోండి. మనం 90 days పెట్టుకున్నామంటే ఆల్రెడీ మనం చూస్తే తెలుస్తుంది. మన ఇంట్లో ఒక పని ఎలా చేసుకుంటామో మనం చేసుకునే విధంగానే ఇది ఒక 90 days. నేను ఇవాళ ఒకరిని వ్యక్తిని కలవాలి, ఒకరిని ఇవాళ కంపల్సరీ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవాలి, లేకపోతే నేను తాగినదాన్ని ఎవరికైనా షేర్ చేసుకోవాలి. ఆ టార్గెట్ పెట్టుకున్నారనుకో, పొద్దున్న లేవంగానే డ్రీమ్ పెట్టుకోండి. ఒకటి డ్రీమ్ పెట్టుకుంటే ఆ డ్రీమ్ లో మీరు అందులో సక్సెస్ అయినట్టు. ఫస్ట్ డ్రీమ్ రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ లేవగానే ఒకటి అంటు పెట్టుకోండి, ఒక పేపర్ అట్టు పెట్టుకోండి. నేను ఈ రోజు ఇంత ఎర్న్ చేయాలనుకుంటున్నా, ఈ రోజు నేను ఈ ఇయర్ లో నేను మా ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అది థైలాండ్ అచీవ్మెంట్సే కావచ్చు. ఇక్కడ మేడం అన్నది మన సువర్ణ శశికాంత్ 3 రూబీలు సెలబ్రేషన్ ఉంది, ఇంకా 3 చేసినామని చెప్పి వాళ్ళకి హ్యాపీ కంగ్రాచులేషన్స్ మేడం. మళ్ళీ అట్లనే మీరు ఎవరైనా సరే మీరు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ రాసుకోండి, నేను ఈ ఇయర్ లో ఇంత ఎర్న్ చేయాలనుకుంటున్నా, ఇది ఈ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా. అది ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఎవరింటి ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉంటాయి కాబట్టి మీకు మీరు అనుకోండి. మీ మైండ్ మీలో ఉన్న గుర్రాన్ని తట్టి లేపండి. వస్తున్నాం కదా, కూర్చుంటున్నాం కదా, వెళ్తున్నాం కదా, అదే గ్రౌండ్ వర్క్ వెళ్తున్నాం కదా, మరి నాకు ఎవరు రావట్లేరేంది, సఫర్ కావద్దు, వస్తారు. నీ ప్రయత్నమే నేను నిలబెడుతుంది. మీరు ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా మీరు అనుకుంటారో నేచర్ మీద నిలబెడుతుంది, ఖచ్చితంగా నిలబెడుతుంది. మీరు అనుకున్నట్లనే ఉంది ఫ్రెండ్స్. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మనది. ఒక్కసారి అవసరం చెప్పి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవసరం అనేది అవకాశం పోతే తిరిగి రాదు. అర్థమైందా ఫ్రెండ్స్? అవసరము చెప్పి రాదు, అవకాశం పోతే తిరిగి రాదు. మనకు ఒక మంచి ఇండస్ట్రీ ఆపర్చునిటీ అనేది మనకు వచ్చింది, మనం అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. మనలోనే ఉంది ఆ శక్తి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతో మంది ఇక్కడ చూశారా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మాట్లాడిన మేడమ్స్ పుట్టిగా రాలే. వాళ్ళు ఎన్నో రకాల జాబ్స్, ఎన్నో రకాల మెంటల్ టెన్షన్ భరించలేక ఇది హ్యాపీ లైఫ్
మన ఇండస్ట్రీ అనేది మన కెరీర్, మన కుటుంబ సర్వే చేసుకోవడానికి మనం స్ట్రాంగ్ గా ఉంటే మన కుటుంబంలో అందరు స్ట్రాంగ్ గా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఊరికేనే ఎవరు రారు కదా. ఆ గుండు సార్ చెప్తాడు కదా, ఊరికే డబ్బులు రావు అని. గుర్తుందా? మనీ కోసం. మన గోల్డ్ అంటే చాలా మనకి ఇష్టం కదా, మన ఆభరణాలు అంటే ఇష్టం కదా. అట్లాంటి వాళ్ళు మన ఎంకరేజ్మెంట్ కోసం మన కోసం ఇస్తున్నారు. వాళ్ళ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. మన వేసుకున్న వాటి గురించి మన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మన ఇంట్లో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే డైలీ చాలా చాలా విషయాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే మనం డైలీ ఫిజికల్ మీటింగ్స్ అయినా, ఇప్పుడు మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ కానీ మీ లైన్ ఆఫ్ మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది వినండి ఫ్రెండ్స్. అంతే. మీకు తోయకపోతే చెప్పండి, నాకు ఇలా ఉంది ప్రాబ్లం, నేను ఇలా సాల్వ్ చేసుకోవాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, నేను ఎలా ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలి, నేను ఎవరిని చూస్ చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నేమ్ లిస్ట్ రాసుకోండి. నేమ్ లిస్ట్ రాసుకొని ఒక్కొక్క వ్యక్తిని మీకు చెప్పరాకపోతే మీ స్పాన్సర్స్ వస్తారు మీ ఎంబడి, మీకు చెప్పే వాళ్ళు ఉన్నారు. మీకు మాకు రాదు అనే బాధ ఏం లేదు. ఇప్పుడు అందరికి ఎడ్యుకేషన్ వచ్చు, అందరు. మీరు జస్ట్ ఆలోచన విధానాన్ని మాత్రమే మార్చుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పేది జస్ట్ 90 days మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచినంత సేపట్ల మన లైఫ్ టర్న్ అయిపోతుందని ఒక్కసారి ఊహించుకోరంటే ఖచ్చితంగా మీ బెటర్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రోడక్ట్ లో ఉన్న దమ్మే మననే నిలబెడుతుంది. మన సంకల్పం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. అర్థమైందా? ఏవైనా భరించగలుగుతాం. ఎందుకంటే నా జర్నీలో నేను చెప్తున్నా, ఎన్నో రాళ్ళు రావచ్చు, మలుపు రాళ్ళు రావచ్చు, ఎంతో ఘాట్లాడు అంతా అన్ని ముళ్ళ కంచెలు కావచ్చు, నేను పూల బాటగా మార్చుకున్నా ఫ్రెండ్స్. ఆ యాటిట్యూడ్ తోటి, ఆ విలువతోటి మీకు చెప్తున్నా, మీకు కూడా బెటర్ లైఫ్ ఉంటది, బెటర్ మనీ ఉంటది. ఫస్ట్ వచ్చినప్పుడు అంత పెద్దగా ఏముంది మేడం, ఎంత కష్టం, ఇంతకంటే బెటర్ ఇండస్ట్రీ కంటే వేరే ఇంకేది ఉండొచ్చు. ఈ వేరే ఆలోచనలు అనేది రానివ్వకూడదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఒకరు చెప్పిండ్రు అంటే మన మంచి కోసమే చెప్పిర్రు, మన లైఫ్ కోసమే చెప్పిర్రు, మన ఫ్యామిలీ గురించే చెప్పిర్రు. ఎందుకు చెప్తారు? మన ఫ్రెండ్స్ మన గురించి ఆలోచిస్తారు. ఫ్రెండ్స్ ఎవరైనా అన్యాయం చేయరు ఫ్రెండ్స్, మంచిగానే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే నీ చుట్టుముట్టు ఉండి మీ వాతావరణాలు, మీ పరిస్థితులను వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నువ్వు ఇలా చేస్తే ఇలా బాగుపడతావు, అలా ఉంటే ఇలా ఉంటావు అనేది నిన్ను పైకి ఎత్తరావడానికే వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడైనా ఫ్రెండ్స్ మాట ఖచ్చితంగా వినాలి ఫ్రెండ్స్. అర్థమైందా? నేను ఎందుకంటే నాకు కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఆలోచన విధానం ఏంటంటే మనం ఒకటే లక్ష్యం, మన రైట్ వే అయినప్పుడు మన గురి ఒకటే స్ట్రైట్ వేనే ఉండాలి, మన లైన్ అంతే. మనం ఎక్కడైతే మనం అనుకుంటామో మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా మన దారి రహదారి లాగానే ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే. ఇంకా ఏంటంటే నాకు మన ఉమెన్స్ సెలబ్రేషన్ సందర్భంగా నాకు ఇంత మంచి వైబ్రెంట్ వివాహం నాకు ఇచ్చిన నాకు ఎంతో చెప్పాలి. ఎందుకంటే నేను పడినా సక్సెస్ తీసుకున్నా, ఇంకా సక్సెస్ తీసుకోవాలి, నాకు ఆరాటం ఉంది. నా వచ్చినా కూడా నా వాళ్ళు కూడా ఎందుకు తీసుకోకూడదు అన్న ఆరాటం తోటి ఈ పోరాటం తప్పదు ఫ్రెండ్స్. మీకు ఎంతైనా కూడా చెప్పినా కూడా మీకు తప్పనే. ఎందుకంటే వైబ్రెంట్ వివా ఒక సముద్రం లాంటిది. మా సార్ చెప్తుంటారు ఎప్పుడు, మీరు పెద్ద సముద్రం వైబ్రెంట్ వివా అనుకోండి, అక్కడ ట్రక్ తీసుకొచ్చుకుంటారా, పెద్ద బిందెలు తీసుకొచ్చుకుంటారా, ఏవి తీసుకొచ్చుకుంటారో మీ ఇష్టం, పెద్ద పంపులే తీసుకొచ్చుకుంటారా, అది మీరు తీసుకున్నంత సేపు తీసుకో. 24 hours చేసుకుంటారా, 1 hour చేసుకుంటారా, మీరు ఎంత చేసుకుంటే మీకు అంతే, మీ చేతుల్లో ఉంది. నాకు కాఫీ మార్చింది ఫ్రెండ్స్ నా లైఫ్ ని. ఒక్క కాఫీ బాటిల్ మేము రేట్ చూసుకోలేదు అంతే. ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అంతే. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. అనారోగ్యం పాలు ఉన్న వాళ్ళు కాదు, ఇది ప్రివెన్షన్. కాబట్టి మేము ఆల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తాం, మీరు కూడా చెయ్యండి. దాన్ని ఫీల్ కాండి, ఫీల్ అయ్యి మీరు ప్రతి ఒక్కరిని మీరు చెప్పుకోండి, మీ లైఫ్ ని చక్కదిద్దుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అందరికి సరళ మేడం గాని, అరుణ మేడం గాని, సంధ్య మేడం, సువర్ణ శశికాంత్, వరలక్ష్మి, పావని మేడం, సునీత మేడం, సౌమ్య శశికాంత్, అరుణ జ్యోతి మేడం, స్వప్న గోపీనాథ్, అన్విష్త మేడం, అందరికి, ప్రగతి రెడ్డి మేడం, వైష్ణవి మేడం,
అందరి ప్రొడక్ట్స్ 13 ఇంగ్రీడియంట్స్ ఉంటే 13 ఇంగ్రీడియంట్స్ ప్రొడక్ట్స్ ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నారు, వేరే వేరే ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క మూలికలతో సమానం. వాళ్ళ వాళ్ళ శరీరాలకు వెళ్ళి వాళ్ళని కుటుంబాన్ని చక్కదిస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైబ్రెంట్ వివా. నాకు ఇచ్చిన అర్చన సందీప్ రెడ్డి మేడం వాళ్ళకి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సియాంజా సార్ కానీ, మన అబ్లేసన్ థామస్ సార్ కానీ, లైనా స్పాన్సర్స్ అందరు డైమండ్స్ కి ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ములుగు సార్ కూడా థ్యాంక్ యూ. అందరు ములుగు సార్ని ఆదరించి అభిమానించినందుకు మీ అందరికి థ్యాంక్ యూ. ఇలా ఆయన బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బాగుంటా, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న మేడం. ఓవర్ టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ కి విష్ చేద్దాము అట్ ఏ టైమ్, అండ్ ఉమెన్స్ డే విష్ కూడా చేసుకుందాము. సో యా, వెల్కమ్ ఎవ్రీవన్. Once again, Happy birthday, sir. happy birthday, sir. Happy Women's Day to all of you. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రిటర్న్స్ ఆఫ్ ద డే భద్రాచలం రావుల వారు కోరుకుంటున్నాం. Happy birthday, sir. Thank you so much. Happy birthday, sir. మంచి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సార్. మేడం సార్, మా గుండు బాస్ ఒక పేరు చెప్పారు, అర్థమవుతుంది అని చెప్పారు. చాలా బాగుంది. సూపర్ మేడం. సార్, సో అందరు కూడా మరొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కంగ్రాచులేషన్ చెప్తున్న మహిళ. ఈ ప్రపంచం అంతా నడవాలంటే సూర్యుడు కావాలి, ఈ భూమి మీద మనిషి బతకాలంటే స్త్రీ కావాలి. అంతే. సూర్యుడు లేకపోతే మనకు జీవితం, కుటుంబంలో స్త్రీ లేకపోతే మనం అమ్మ రూపంలో, అర్ధాంగి రూపంలో, కూతురు రూపంలో ఎక్కడ తీసుకున్నా మీ పాత్ర 100 కాదు 1000% మీరే. సకల సృష్టికి కారకులే మీరు. అలాంటి మీ అందరికి కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. మీరందరూ కూడా మంచి అచీవర్స్ గా ఉండాలని, ద బెస్ట్ టీమ్స్ ని క్రియేట్ చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు బర్త్డే విషెస్ తెలియజేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. స్పీక్ ఈజ్ యువర్స్, స్వప్న నాయక్. Thank you, sir. Thank you so much. Once again, many more happy returns of the day, and happy Women's Day to everyone. Andru women's ki happy Women's Day, and ilage ellappudu inta happy ga and more achievements and more recognition manam edi korukunte adi తొందరగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకెన్నో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ. ఈ రోజు మనకి ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి మన పరల్ ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ స్పెషల్ కీనోట్ స్పీకర్ ములుగు నాగదేవి మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటేశ్వర సార్ గారికి కూడా థ్యాంక్ యూ సార్, ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మా యొక్క షేరింగ్స్ ని, అంటే మా ఫీలింగ్స్ ని ఇక్కడ షేర్ చేసుకునేలాగా మీరు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు రియల్ గా థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ స్వప్న గోపీనాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్, బై. చూడు.